ఏమైంది స్వర్ణ? మొహం అలా పెట్టుకొని తింటున్నావు? వెయిట్ లాస్ అవ్వాలని ఇష్టం లేకపోయినా ఓట్స్ తింటున్నాను మేడం. అవును, చాలా మంది ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఫుడ్స్ తినలేక మధ్యలోనే గివప్ ఇచ్చేస్తున్నారు. నువ్వేమంటావు? మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోస, ఉప్మా ఇలాంటి వాటిలో ఎక్కువగా సింపుల్ కార్బ్స్ ఉంటాయి. ఓట్స్‌లో కాంప్లెక్స్ కార్బ్స్ ఉండడం వలన ఎక్కువ మంది ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో ఇలాంటివి ప్రిఫర్ చేస్తుంటారు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే తినలేక తొందరగా గివప్ ఇచ్చేస్తుంటారు. అయితే మన రెగ్యులర్ సౌత్ ఇండియన్ ఫుడ్స్ తీసుకుంటూ ప్రాపర్ మీల్ ప్లానింగ్ చేస్తే ట్రాన్స్ఫర్మేషన్ అవ్వలేమా? మనం తినే ఫుడ్స్ క్వాంటిఫై చేసుకుంటూ ప్రతి మీల్లో ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ అండ్ ప్రోబయోటిక్స్ ఉండేలా చూసుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు నేను ఎట్లయితే దోశ తీసుకున్నప్పుడు దాంట్లో వెజిటబుల్స్ వేసుకుంటాను, తర్వాత ప్రోటీన్ కోసం పన్నీర్ కానీ ఎగ్స్ కానీ తీసుకుంటాను. అదే ఇడ్లీ తీసుకున్నట్లయితే దాంతోపాటు సలాడ్ తీసుకుంటాను, దాంతోపాటు ప్రోటీన్ కోసం అని బాయిల్డ్ చికెన్ కానీ సోయా చంక్స్ కానీ ఇలా తీసుకుంటాను. అప్పుడు నా ప్లేట్ బ్యాలెన్స్డ్ అవుతుంది. మనకిష్టం లేని ఫుడ్స్ని పక్కన పెట్టేసి మనకిష్టమైన ఫుడ్స్ని ప్రాపర్ మీల్ ప్లానింగ్ చేసుకుంటూ కూడా మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు.